లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అల్లు అర్జున్ బర్త్డే కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్డే అనే విషయం అందరికీ తెలుసు. ఆ రోజు దేశవ్యాప్తంగా బన్నీ ఫ్యాన్స్ అంతా పండగ చేసుకోబోతున్నారు. అల్లు అర్జున్ నటించిన ఆర్య 2 సినిమాను రిలీజ్ కూడా చేయబోతున్నారు. మరి ఈ మధ్య కాలంలో హీరోల బర్త్డే సందర్భంగా వారి సూపర్ హిట్ సినిమాలు, క్లాసిక్ సినిమాలు రిలీజ్ కావడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే డబ్బింగ్ అయ్యి మరీ ఇతర భాషల్లో రిలీజ్ కావడం అనేది జరగలేదు. ఆర్య 2 సినిమాను డబ్ చేసి మరీ హిందీలోనూ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేయాలని మేకర్స్ అంతా ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం హిందీ డిస్ట్రిబ్యూటర్ సైతం రెడీగా ఉన్నారని సమాచారం కూడా అందింది. ఆర్య 2 సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ చేయబోతున్నారు. తెలుగుతో పాటు హిందీలోనూ రిలీజ్ చేయడం ద్వారా అరుదైన ఘనతను అల్లు అర్జున్ అందుకోబోతున్నారు. పుష్ప 2 సినిమా నార్త్ ఇండియాలో సంచలన విజయాన్ని సాధించి సొంతం చేసుకున్న కారణంగా ఆర్య 2ను హిందీలో రిలీజ్ చేయాలనే ఆలోచనతో మేకర్స్ అంతా ఉన్నారు. బన్నీ బర్త్డే అంటే రిలీజ్ ఒక్కటే సరిపోదని అభిమానులు అనుకున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ అట్లీ కాంబోలో మూవీ కన్ఫర్మ్ అయింది కనుక ఆ సినిమాకు సంబంధించిన స్పెషల్ అప్డేట్ ఏమైనా ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. కేవలం ప్రకటన చేసి వదలకుండా టీజర్ లేదా గ్లిమ్స్ వంటివి ఇస్తారని ఫ్యాన్స్ అందరూ ఊహించుకుంటున్నారు. పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ తదుపరి సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాల్సి ఉంది. కానీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాకపోవడంతో అట్లీతో మొదటి సినిమాకు రెడీ అవుతున్నాడు. త్రివిక్రమ్ సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలో ఉంటుందని నిర్మాత నాగవంశీ అయితే తాజాగా ప్రకటించారు. అంతేకాదండోయ్, ఈ సినిమా గురించి ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేయడంతో అంచనాలంతా భారీగా పెరిగిపోయాయి. కాబట్టి బన్నీ బర్త్డేకి ఆ సినిమా అప్డేట్ కూడా ఉండాలని ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ చాలా ఆలస్యం చేశారు కనుక బన్నీ బర్త్డేకి ఏమైనా ప్రకటన ఉంటే ఖచ్చితంగా ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరిని సంతృప్తి పరిచినట్టు ఉంటుంది. అదే అభిప్రాయం చాలా మంది కూడా వ్యక్తం చేస్తున్నారు. బన్నీ బర్త్డే సందర్భంగా ఆర్య 2 రిలీజ్ తో పాటు అట్లీ సినిమా కీలక అప్డేట్ లేదా టీజర్ ఉంటుందని ఊహించుకుంటున్న ఫ్యాన్స్ త్రివిక్రమ్ సినిమాకి సంబంధించిన అప్డేట్ కూడా ఉంటుందనే ఊహలో కూడా ఉన్నారు. మరి ఫ్యాన్స్ ఊహించుకుంటున్నట్లు బన్నీ బర్త్డే రోజు ఈ మూడు జరుగుతాయా లేదా అనేది చూడాలి. పుష్ప 2 సినిమాతో దాదాపు 1900 కోట్లు వసూలు చేసిన అల్లు అర్జున్ తదుపరి సినిమాలు సైతం అదే స్థాయిలో ఉండే విధంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే కాస్త ఆలస్యమైన త్రివిక్రమ్ సినిమా విషయంలో చాలా ఆసక్తిగా ఉన్నారు. మరోవైపు జవాన్ సినిమాతో 1000 కోట్లు రాబట్టిన అట్లీ దర్శకత్వంలోనూ సినిమాను చేస్తున్నాడు. గతేడాది పుష్ప 2తో వచ్చిన అల్లు అర్జున్ ఈ ఏడాదిలో సినిమాను విడుదల చేసే అవకాశాలు అయితే లేనే లేవు. కానీ వచ్చే ఏడాదిలో అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.